తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఎస్ఎల్బీకి సంబంధించి ప్రమాదం జరిగి ఇప్పటికీ 22వ తారీఖు రోజు జరిగితే ఈ రోజు 27వ తారీఖు. దాదాపుగా ఎన్ని రోజులు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందంటే, మేము ఎస్ఎల్బీ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో పాటు రెస్క్యూ టీం అంతా పనిచేస్తుంది, కానీ వారి ఆచూకీ ఇంకా దొరకట్లేదు అంటూ కూడా కొత్త సాకులు కుంటి సాకులు చెప్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఎస్ఎల్బీకి సంబంధించి ఈరోజు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడికి ఆంక్షలను ఏర్పాటు చేసేలు. ఎస్ఎల్బీకిలోకి ఎవరు రాజకీయ నాయకులు రాకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎస్ఎల్బీలోకి ఈరోజు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంబంధించిన బృందం ఎస్ఎల్బీకి సంబంధించి పూర్తి స్థాయిలో టనెల్ పర్యవేక్షణకు వస్తున్న నేపథ్యంలో అక్కడ 5 కిలోమీటర్ల దూరం నుండే భారీగా కూడా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు నేతృత్వంలోని నిన్ననే ఆల్రెడీ చెప్పిళ్ళు, స్టేట్మెంట్ చాలా రోజులుగా ఇచ్చిళ్ళు. ఎస్ఎల్బీకి సంబంధించి ఖచ్చితంగా నేను అక్కడికి వస్తా, పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందో తెలియజేసే ప్రయత్నం ఈ యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పకనే చెప్పిండు. సో ఇలాంటి పరిస్థితులలో హరీష్ రావు ఎస్ఎల్బీ పర్యవేక్షణలోకి అక్కడికి వెళ్తే వచ్చిన నష్టం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుస్తాయి, వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుస్తాయి. ఇక్కడ నిజాలేంటి, అబద్ధం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అధికారుల నేతృత్వానికి సంబంధించి అక్కడ మంత్రుల నేతృత్వానికి సంబంధించి జరుగుతున్న పనులు ఏంటి అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకు అందింది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైన అంశమే చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఎల్బీ ప్రమాదం జరిగింది 22వ తారీఖు రోజున ఎస్ఎల్బీ ప్రమాదం జరిగింది. దాంట్లో 8 మంది చిక్కుకున్న పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 22వ తారీఖు ప్రమాదం చోటు చేసుకుంటే 23, 24, 25, 26, 27 అంటే దాదాపుగా 5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే ప్రమాదంలో చిక్కుకున్నారో వాళ్ళ బాధితులకు సంబంధించి దొరకపట్టని, అంటే అక్కడ గుర్తించని పరిస్థితి. ఇంకోవైపు 5 రోజులుగా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది మరొక ప్రశ్న. ఇంకొక వైపు ఏంటి అంటే తట్టెడు మట్టి కూడా తీయలేదు. దాంతోపాటు భారీగా నీళ్ళన్నీ కూడా ఉబికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎస్ఎల్బీ టనెల్ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో దారుణమైన విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ దారుణమైన విషయాలు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎస్ఎల్బీకి సంబంధించి టనెల్ లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు అడ్డుగా ఉన్న అంటే టీబీఎం మిషన్ అంటే కట్ చేయాల్సి ఉండగా అందుకు అంగీకరించలేదు కాంట్రాక్టుకు సంబంధించిన జేపీ అసోసియేట్. ఎందుకంటే ఈ టీబీఎంకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్ చేయాల్సి ఉంటే దాన్ని కట్ చేయడానికి కనీసం కూడా అంగీకరించలేదట. అంటే 8 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈ టీబీఎం మిషన్ మాత్రం కట్ చేయాల్సి ఉంటే దాన్ని అయితే కట్ చేయను అంటూ కరాఖండిగా చెప్పేసింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే 5 రోజులు గడుస్తుంది కదా, అందులో ఎస్ఎల్బీ ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు కదా. కనీసం ఎస్ఎల్బీ ప్రమాదం దగ్గరికి ఇప్పటికీ హరీష్ రావు వెళ్తున్నాడు కదా, ఒకవేళ అడ్డుకుంటే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి, పంపిస్తే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నెగిటివ్గానే మారిపోతాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళేస్తే వాస్తవ స్థితిగతులను హరీష్ రావు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. వెళ్ళనివ్వకుంటే ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల 5 రోజులు గడిచినా కూడా తట్టెడు మట్టి తీయలేదు అనేది యావత్తు తెలంగాణ సమాజంలోకి వెళ్తుంది. అయితే లోపలికి వస్తున్నారే తప్ప అక్కడ అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్కి సంబంధించి కట్ చేయడానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పుకోకపోవడంతో కనీసం పైపు ముక్కను కూడా తొలగించలేదు. ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన ఈ టీబీఎం ఏదైతే ఉందో మిషన్ కటింగ్ చేయడానికి కనీసం అక్కడ జేపీ అసోసియేషన్ ఒప్పుకోకపోవడంతో పాటు 5 రోజులు గడుస్తున్నా కూడా దాన్ని కనీసం కట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ టీబీఎం మిషన్ కట్ చేస్తే భారీ ఖర్చు మరియు తిరిగి పనులు ప్రారంభించడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి కట్ చేయడానికి ఒప్పుకోకుండా తాత్సారం చేస్తుంది కాంట్రాక్టు సంస్థ. ఈ బుధవారం కాంట్రాక్టు సంస్థ యజమాని జయప్రకాష్ గౌర్ అంగీకారంతో ఎట్టకేలకు ఆ టీబీఎం మిషన్ కట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎంత దారుణంగా ఉన్నారు అంటే ఇది చూసిన తర్వాత తెలంగాణ యావత్తు సమాజం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనబడుతుంది. 8 మంది ప్రాణాలు
ఎస్ఎల్బికి సంబంధించి ఇప్పటి వరకు బయటికి రిలీజ్ అవుతున్న విజువల్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ విజువల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్ఎల్బికి సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా నివ్వరబోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో 5 రోజులు అవుతుంది. కనీసం టీబీఎం మిషన్ని కట్ చేయడానికి మొదటగా జేపీ అసోసియేషన్కు సంబంధించి ఒప్పుకోలేదు. దాని తర్వాత అందరూ ఒత్తిడి తీయడంతో ఈరోజు అంటే జయప్రకాష్ గౌర్కు సంబంధించి ఈరోజు ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 5 రోజుల ముందు అంటే మొదటి రోజు ప్రమాదం జరిగిన రోజు కట్ చేసే ఉంటే ఈ రోజు ఆ 8 మంది ప్రాణాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా అది జరగని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికీ కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంటూ మరొక అంశానికి సంబంధించి చోటు చేసుకుంది. ఇక్కడ ఆశలు ఆవిరైనా టనెల్ ప్రమాదం జరిగి 5 రోజులు ఇప్పటికీ లభించని కార్మికుల ఆచూకీ పూర్తిగా మూసుకుపోయిన స్వరంగం ముందుకు సాగని సహాయక చర్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా 15 ఫీట్ల ఎత్తు మేరకు నిండిపోయిన మట్టి దిబ్బలు టనెల్లో 200 మీటర్ల దూరం అంతా బురదే 2 కిలోమీటర్ల పొడవునా కూడా ప్రతికూల పరిస్థితులు ఇక కన్వేయర్ బెల్ట్ తొలగింపుతో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాస్తవ దృశ్యాలు ఇది చూడొచ్చు. ఎందుకంటే శ్రీశైలం ఎడమగచ్చు కాలువ సొరంగంలో మట్టి దిబ్బలు కూలిపడి పూర్తిగా మూసుకుపోయిన ఆ టనెల్ ప్రధాన మార్గం ఇది. ఈ పూడిక ప్రాంతాన్ని దాటుకొని లోపలికి వెళ్లే మార్గం కోసం అన్వేషిస్తున్న సహాయక బృందాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ వాస్తవం ఏంది అంటే ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుంటుందని గతంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్ఎల్బి అనేది ఎప్పుడైతే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దీన్ని ఒప్పందం చేసుకున్నారో ఆ తర్వాత 2005 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 2014 నుంచి 23 వరకు దీనివల్ల 45 కిలోమీటర్ల మేర ప్రపంచంలోనే అతిపెద్ద స్వరంగంగా దీన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే పార్టీల పబ్బం గడుపుకోవడం కోసం తప్ప అంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గాలైతే కనిపించే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా 45 కిలోమీటర్లు దాదాపుగా ఇటు నల్గొండ కానీ ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఈ సొరంగం ద్వారానే దీనిని ఉపయోగించుకొని 30 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఈ ఎస్ఎల్బికి సంబంధించిన ఈ సొరంగం ఏదైతే ఉందో వద్దు, దీనివల్ల ఏంది అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పుడు ఇది మునిగిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా పర్యాటకులు కూడా ఎవరు వెళ్ళకూడదు, ఇది నిషేధిత ప్రాంతంగా మారిపోతుంది. దానితో పాటు ఇక్కడ పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటూ గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియజేశాడు. అయితే ఇది వద్దురా నాయనా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరూ ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాదంలో ఈ ప్రమాదం జరుగుతుంది అని ముందుగానే అక్కడి అధికారులు ఊహించారు అంటూ కూడా ఎవరైతే కార్మికులు బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రమాదం ఉందని వాళ్ళకు ముందస్తుగా అంచనా ఉంది, అయినప్పటికీ కూడా మమ్మల్ని ఏ విధంగా లోపలికి పంపించారో అంటూ కూడా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లోపలికి వెళ్ళిన తరుణంలో పూర్తి స్థాయిలో మనం మొన్నటి కూడా చూసాం, ఏదైతే అల్లావుద్దీన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన నిమిషం ఆలస్యమైనా కూడా పూర్తి స్థాయిలో మేమందరం కూడా చనిపోయే వాళ్ళం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడింది. ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పడంతో పాటుగా వాస్తవాలు ఏంటి ఏం కథ అనేది కూడా చెప్పిండు. ఒకసారి మీకు ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ఎస్ఎల్బిలో 8 మంది ప్రాణాలతోనూ ఉన్నారా అంటే కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది. దాంతో పాటుగా బలమైన సాక్ష్యం ఏంటంటే మనం విశ్వసించాల్సింది నమ్మాల్సింది ఒక బలమైన నమ్మకం ఒకటి ఏంది అంటే అల్లావుద్దీన్కి సంబంధించిన ఆ స్టేట్మెంట్. ఎందుకంటే అల్లావుద్దీన్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి ఆ ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలతో ఉన్నారా అంటే ఏంది అంటే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం. టనెల్లోకి అందరం పనులకు వెళ్ళినాం, నీళ్లు వస్తున్నాయి, నేను క్యాబిన్లో ఫోన్ పెట్టేద్దామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది, అందరూ భాగో అని అరుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన, పైపు ద్వారా బయటకు పంపించిన. అందరం భయంతో పరుగులు తీసినాం. మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి. 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని
పరుగులు తీసినాం, చివరికి బతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపోయేటోళ్ళం. ఎవరు చెప్పారు ఇది? పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ను మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మేమంతా చచ్చిపోయేటోళ్ళం అన్నట్టు అల్లావుద్దీన్ చెప్పిన ప్రత్యక్ష సాక్షి. మరి ఈరోజు ఎన్ని అంటే అప్పటికే 2-3 కిలోమీటర్ల వరకు వీళ్ళు ప్రాణాలతో ఏంది అంటే పరిగెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ప్రమాదం జరిగిన రోజే 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అల్లావుద్దీన్ పరిగెత్తిండు అంటే, మరి ఆ మిగతా 8 మంది పరిస్థితి ఏంటి అంటే కూడా ఎవరు ఊహించని పరిస్థితులు మనం విషయం వినబోతున్నామనేది ఒకటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అల్లావుద్దీన్కి సంబంధించి చాలా క్లారిటీగా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం 3 కిలోమీటర్లు వాటర్ వస్తున్నాయి, బురద వస్తుంది, వాళ్ళు బాగో అని చెప్పడంతో పరిగెత్తిన పరిస్థితి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మేము చనిపోయే వాళ్ళమంటూ అల్లావుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈరోజు ఇక్కడ మీరు ఒకసారి టనెల్కు సంబంధించి ఎస్ఎల్బికి సంబంధించి గత ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రారంభించారు అనే దానికి $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే 2005లో ఒప్పందం అయితే 2014 వరకు ఈ ప్రాజెక్టు మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు? ఒకవేళ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్ఎల్బికి సంబంధించి ప్రతిసారి మరమ్మతుల పేరుతోని అనేక వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అంటూ కేసీఆర్ పక్కన పెట్టారు. దాంతోపాటు దీనిని తీసుకెళ్లి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే పర్యావరణ అనుమతుల విషయంలో ఇబ్బంది అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదు అనే ఆంక్షలు ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఏడు కూడా శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడల్లా కూడా దీన్ని పూర్తిగా మూసుకెళ్తుంది, మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. అంటే ఫైనల్గా ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించిన పరిస్థితిని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు రియాలిటీగా అంటే వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న అక్కడ పనులను కనుక ఒక్కసారి మనం లోతుగా కనుక విశ్లేషిస్తే జరగబోయే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఆశలు ఆవిరేనా అంటే, ఇక్కడ ఆశలు ఆవిరేనా అంటే అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాత్రం ఆశలు ఆవిరే పక్కా. ఎందుకంటే అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం, ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా మేము చనిపోయే వాళ్ళం అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుంటే ఇది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అనేక రకాలుగా అధికారులు ఇక్కడికి వచ్చిన సహాయక చర్యలకు సంబంధించి అనేక టీములు కూడా ఇక్కడికి వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే సింగరేణికి సంబంధించి ఇతరత్ర విపత్తు నిర్వహణకు సంబంధించిన చాలా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. ఏం జరిగింది? నిన్నటి విజువల్లో మనం ఒకటి చూస్తాం. ఏంటి అంటే అక్కడ పూర్తి స్థాయిలో స్వరంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఆ విజువల్ చూసినప్పుడు మేము శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టన్నెల్ లోపల అంటూ కూడా ఎవరైతే రక్షించడానికి వచ్చిన సిబ్బంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్తో కానీ దాంతోపాటు ఇక్కడ మార్కోస్ కానీ ర్యాట్ మైనర్స్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళందరూ లోపలికి వెళ్తున్న వేళ కూడా ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. మేము ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, చిమ్మ చీకటి, నీళ్ళు వస్తున్నాయి, బురద వస్తున్నాయి అంటూ కూడా సిబ్బంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళన్నింటినీ మనం పరిగణలో తీసుకుంటే ఆ 8 మంది ప్రాణాల మీద ఆశ ఉన్నట్టేనా ఆవిరేనా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మళ్ళొక్కసారి మనం లోతుగా కనుక దీన్ని విశ్లేషిస్తే ఈ టనెల్ ప్రమాదం 5 రోజులు అవుతుంది. ఇందులో చిక్కుకున్న కార్మికుల సంఖ్య 8 మంది. కనీసం ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందో కూడా ఆచూకీ లేదు. నెంబర్ 2, ఈ ప్రమాదం మొత్తం కూడా ఈ స్వరంగం మొత్తం కూడా మూసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు విజువల్ చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా టనెల్కు సంబంధించిన ఏదైతే స్వరంగం ఉందో ఈ స్వరంగం పూర్తి స్థాయిలో మూసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దాదాపుగా 15 ఫీట్ల ఎత్తు వరకు కూడా నిండిపోయింది మట్టి దిబ్బలతోని. టనెల్లో 200 మీటర్ల అంతా కూడా బురదే ఉంది. అంటే 2 కిలోమీటర్ల మేర కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు కన్వైటర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే కానీ ఏదైనా ఒక మార్గం ఏర్పడే అవకాశాలు ఉంది అంటూ అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఇది మహబూబ్ నగర్కు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బి స్వరంగంలో పరిస్థితి అత్యంత భయానకరంగా ఉంది. లోపలికి వెళ్ళి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాలు నివ్వరబోయేలా ఉన్నాయి. పైకప్పు కూలిపోవడం, భారీగా నీరు, దాంతోపాటు బురదతో ప్రమాదమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది.
ఈ పైకప్పు విషయంలో ఎప్పటి నుంచో కూడా ఒక క్లారిటీ ఉంది. ఏంటి అంటే ఇది ఎప్పటికైనా ఇబ్బందికర పరిస్థితి అంటూ అప్పటి ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరించింది. గత ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరించారు. ఇది దాదాపుగా 40 కిలోమీటర్ల పైచిలుకు ఉన్నది దీని యొక్క ప్రయాణం. ఈ ప్రయాణం వల్ల మనకు అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ అంటే సహాయక బృందాలు ఎవరెవరైతే వచ్చాలో ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కానీ, దాంతోపాటు ఇటు సింగరేణికి సంబంధించి కానీ, దాంతోపాటు మార్కోస్ కానీ, దాంతోపాటు ర్యాట్ మైనర్స్ టీంలు ఇవన్నీ కూడా శ్రమించడానికి పూర్తి స్థాయిలో 8 మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చిన టీమ్స్. వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాన్ని గనక మనం ఆలోచిస్తే నివ్వరబోయే పరిస్థితులు లోపల కనిపిస్తున్నాయి. ఒకటి, ఆక్సిజన్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భారీగా కూడా నీరు చేరుకుంటుంది. మొత్తం బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మీకు ఇక్కడ విజువల్లో కూడా చూడొచ్చు బురద ఏ స్థాయిలో ఉందో. ఇగో బురద మొత్తం కూడా ఏ స్థాయిలో ఉందో కూడా చూడొచ్చు. ఇక్కడ సహాయక బృందాలకు సంబంధించి సహాయ బృందాలు వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి, సహాయక బృందాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఆ చిమ్మ చీకట్లో టార్చ్ లైట్లతోని పూర్తి స్థాయిలో వాళ్ళని కాపాడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ బురద దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఉండడం, దాంతోపాటు నీళ్లు కూడా ఉబికి వస్తున్న పరిస్థితి రావడం కూడా వీళ్ళు గమనించి బయటికి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఈ 3 టీమ్స్ అంటే దాదాపుగా 4 టీమ్స్ ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఒక సహాయక బృందం కానీ, ఇటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు మార్కోస్, దాంతోపాటు ర్యాట్ మైనర్స్కు సంబంధించిన 4 బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీళ్లకు మాత్రం మనం సెల్యూట్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అధికారులు సహకరించకపోయినా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రాకపోయినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా కనీసం అక్కడికి రాలేకపోయినా కూడా ఇక్కడ ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో అక్కడికి వచ్చి వాళ్ళు చేయాల్సిన సహాయకారం అయితే చేస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎట్టకేలకు 14 కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నారు. అయితే నిన్నటి వేళ మనం చూసిన దృశ్యాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా నిన్న ఒక ప్రధానమైన అంశాన్ని చూసాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ స్వరంగానికి సంబంధించి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇది టనెల్ లోపల స్వరంగం యొక్క పొడుగు అండి. ఇక్కడ ఈ పొడవును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ స్వరంగం పొడుగు 13.85 కిలోమీటర్ల వరకు వీళ్ళు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ 14 కిలోమీటర్ వరకు వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇది టనెల్ లోపలికి, టనెల్లో లోకో పైలట్ ట్రాక్తో వెళ్తున్నది కేవలం 12 కిలోమీటర్ల వరకే. అంటే ఇక్కడ లోకో ట్రాక్ ద్వారా ఇక్కడికి వీళ్ళు కేవలం ట్రాక్ ద్వారా వస్తున్నది 12 కిలోమీటర్ల వరకే వీళ్ళకి సాధ్యమైంది. అందులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు 13.5 కిలోమీటర్, అంటే 13.5 కిలోమీటర్లు మొత్తం ఇక్కడ లోకో ట్రాక్ సంబంధించి ఉన్నది. ఇగో ఈ ట్రాక్ సహకారంతో కేవలం 13.5 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడి వరకు రాగలిగారు. అంటే అవక్షేపాలు కానీ శిథిలాలతో కూడిన ప్రాంతం కావడంతో దాదాపుగా కుడివైపున 5.5 మీటర్ల ఎత్తులో ఉన్న కన్వెంటల్ బెల్ట్ పనిచేయట్లేదు. ఇగో ఇది ఏదైతే ఉందో వీ ట్యూబ్ ఉంది కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇది ఈ పనిచేయకపోవడం, దాంతోపాటుగా ఇక్కడ ఇవన్నీ కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ టన్నెల్ లోపల రోబోటిక్ కానీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. అయితే రెస్క్యూ టీం నిన్నటి వరకు జరిగిన పరిస్థితి ఏంటంటే దాదాపుగా 13 కిలోమీటర్లు మాత్రమే చేరుకోగలిగారు. ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో అవి కేవలం 13 కిలోమీటర్ల వరకే చేరుకోగలిగారు. కానీ ఈరోజు సహాయక బృందాలు మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈరోజు సహాయక బృందాలు దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు చేరుకున్నాయి. అంటే 14 కిలోమీటర్ సమీపంలో చేరుకున్నాయి. అంటే 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన TBNS మిషన్ కన్వెంటర్ బెల్ట్ ఆక్సిజన్ ట్యూబ్ శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యాన్ని చూస్తే అవాక్కయ్యారు. స్వరంగం మొత్తం మూసుకుపోయింది. దీంతో పాటుగా 15 మీటర్ల ఎత్తు బురద పూర్తిగా పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో TBM మిషన్ ముందు భాగం ధ్వంసమై వెనుకకు పూర్తి స్థాయిలో తన్నుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పూర్తి స్థాయిలో తన్నుకు వచ్చిన పరిణామాలలో ఈ ట్యూబ్కు సంబంధించి ఒకసారి చూడండి ఒకసారి పూర్తి స్థాయిలో ఇది ప్రాక్టికల్గా ఇప్పుడున్న వ్యూ అయింది. SLBకి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్న స్వరంగానికి సంబంధించిన ఫోటో ఇది. ఎందుకంటే లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు NDRF సిబ్బందికి సంబంధించి. ఇది వాస్తవాలను మనం చూడాలి. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి SLB స్వరంగంలో 14 కిలోమీటర్ పాయింట్ వద్ద శనివారం ఉదయం 8:20 ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా కూడా నీరు మట్టి రాళ్లు వచ్చి టనెల్ బోర్ మిషన్
టనెల్పై పైకప్పు పడింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న 8 మంది అయితే ఈ కార్మికులు అందులో చిక్కుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ట్యూబ్ ఏదైతే కనబడుతుంది కదా, ఇగో ఇక్కడ ఆ రోజు అంటే 8:30 పూర్తి స్థాయిలో కూడా ఈ టనెల్ బోర్ మిషన్ టీబీఎం ముందుకు భాగంలో పనిచేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ టీబీఎం కు సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు 13.5 కిలోమీటర్లు ఉదయం 8:20 పనిచేస్తున్నారు. ఈ పైకప్పు పూర్తి స్థాయిలో పడడంతో ఇక్కడ ఏదైతే పనిచేస్తున్న మిషన్ వేరైంది, దాంతో పాటు కార్మికులు అటువైపు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 5 రోజులు గడిచినా కూడా ఎక్కడ కూడా ఆచూకీ అయితే కనిపించని పరిస్థితి కనబడింది. ఇక్కడ టనెల్ ముందు భాగంలో కార్మికులు జీవించి ఉంటారనే ఆశలే తప్ప ఎక్కడున్నారనేది కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ సహాయ బృందాలు కానీ చెప్పలేదు. దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయలేదు. ఇది క్లియర్ కట్. వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ టనెల్కు సంబంధించి 150 మీటర్ల మేరకు కూడా కూలిపోయినట్టుగా దాదాపుగా 150 మీటర్ల వరకు కూడా కూలిపోయింది. 100 మీటర్ల వరకు చేరుకోగలిగారు. దీంట్లో ఇంకొక 40 మీటర్ల వరకు ముందుకు పోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో బురదతో నిండిపోయిన పరిస్థితి, అక్కడ ఆక్సిజన్ లెవెల్తో పాటు నీరు కూడా ఉబికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్ గా ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక సొరంగం లోపల అడ్డుదిబ్బగా పడి ఉన్న శిథిలాలు ఇతర సామాగ్రి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది మొత్తానికి టనెల్ కు సంబంధించి కూలిన భాగానికి సంబంధించి ఈ శిథిలాలను దాటుకొని అటు సైడ్ వెళ్ళాలి. ఇంకొకటి ఇది కూలిన టనెల్ కు సంబంధించిన శిథిలాలు ఒక భాగం అయితే ఆ కూలిన ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా బురదతో పాటుగా దాంతో పాటుగా నీటితో ఉబికి ఉంది. సో ఆ బురదనంతా కూడా తోడి బయటికి తీస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది చెప్పే పరిస్థితిలో లేదు. ఇంకొక ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లోపల వాళ్ళు ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ వద్ద అయితే కూలిందో దాన్ని ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం నిన్నటి వరకు 13.5 కిలోమీటర్లు వెళ్ళారు. ఈరోజు 14 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్ళాయి. ఇక ఆ ముందున్న బురదను ఆ మట్టిని అదంతా తోడేస్తే కానీ ఏం జరుగుతుంది అనేది సహాయక బృందాలు కూడా చెప్పగలుగుతాయి. లేకపోతే చెప్పే పరిస్థితి కూడా లేదు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఎస్ఎల్బికి సంబంధించి అంటే పూర్తిగా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ నిర్మాణ వివరాలకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. మొత్తం ఇది సొరంగ లక్ష్యం 43.93 కిలోమీటర్లు. 2014 ముందు 22.890 కిలోమీటర్లు. 2014-2019 వరకు 11.482 మొత్తం పూర్తయింది 34 కిలోమీటర్లు. ఇంకా తవ్వాల్సిన సొరంగం కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులకు సంబంధించి పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ర్యాట్ మైనర్స్ కు సంబంధించి ఇగో ఈ టీం పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి వచ్చిన వీళ్ళు మున్నా ఖురేషీకి సంబంధించిన టీం, ఈ ర్యాట్స్ మైనర్ టీంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అంటే పూర్తిగా కూడా శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాళ్ళని బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా. ఇక దానితో పాటుగా లోపల పరిస్థితులు అయితే చాలా ప్రమాదకరంగా ఉన్నాయంటూ కూడా రైట్స్ మైనర్స్ కు సంబంధించిన టీం ఒకసారి చెప్తుంది. మీరు కూడా చూడండి. ఎస్ఎల్బి టనెల్ మళ్ళీ కూలే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ బృందాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ కూలే ప్రమాదం ఉంది. మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. మేము వెళ్ళినప్పుడు 22-23 బ్లాక్లు లూజ్గా ఉన్నాయని గుర్తించాం. వీటిని వెంటనే మళ్ళీ ఫిక్స్ చేసి కిందకు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించాం. అక్కడ ఏ క్షణమైన మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేసాం. మేము వెళ్ళగలిగే చివరి ఏరియా వరకు వెళ్ళాం. మాకు ఎవరు కనిపించలేదు. మేము డెహ్రాడూన్ ఉత్తరకాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడాం. కానీ ఇక్కడ ప్రమాదంలో ఏం చెప్పలేకపోతున్నాం. ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి అంటూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఫిరోజ్ ఖురేషీ అంటే ర్యాట్ మైనర్స్ కు సంబంధించిన టీం లీడర్, ఈయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, ఈయన ఏం చెప్పలేకపోతున్నారు అంటూ కూడా చెప్పారు. దాదాపుగా వెళ్ళి రావడానికే 5 గంటలు పట్టింది. కేవలం ఆ సొరంగంలోకి వెళ్ళి రావడానికే 5 గంటలు పట్టింది. 11 బృందాలు దాదాపుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమి కనిపించకపోవడంతో మళ్ళీ వెనక్కు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కనుక మనం ఒకసారి అంచనా వేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఈ పూర్తిగా కూడా స్వరంగానికి సంబంధించి చూసే పరిస్థితులను చూస్తే ఇక ఆవిరైనట్టేనా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే 2 రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తాం, కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొస్తాం, సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి, ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో టీబీఎం కట్ చేయిస్తాం. ఆ టనెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాలు తమకెవరూ సమాచారం ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే
ప్రమాదం జరిగింది 22వ తారీఖు ఉదయం 8:20 అంటే దాదాపుగా ఇవాళ 27వ తారీఖు అంటే 5 రోజులు గడిచింది. 5 రోజులు గడిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ టనెల్లోని వాస్తవాలను అంటే అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని ఇక్కడ అధికారులు ఎక్కడ కూడా గుర్తించలే, సహాయక చర్యలు గుర్తించలే, ప్రభుత్వం ఐడెంటిఫై చేయలేదు. ఇది క్లారిటీ. కానీ ఈ విషయాన్ని కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పలేకపోవడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటు యూపీ కానీ దాంతోపాటు పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాస్త ముఖ్యమంత్రికి చెప్పండి, ఏ విధంగానైనా సహాయక చర్యలలో స్పీడప్ పెంచేసి ముఖ్యమంత్రిని అక్కడికి రమ్మని చెప్పండి, దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన సహకారం తీసుకొని మా వాళ్ళని కాపాడండి అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చేసే విషయం అయితే ఇక్కడ కనబడతలేదు. ఇక దాంతోపాటు బాకీలు కట్టి బాటలేసిందే బీఆర్ఎస్. ఏంది 10 ఏళ్ళు ఎస్ఎల్బి పనులు చేయలేదన్న రేవంత్, పరికరాలు తుప్పు పట్టడం వల్లే సొరంగం కూలిందట. వరవ్వా ఏం అబద్ధాలు. 3 రంగుల జెండా వెచ్చి అంటారు కదా, ఈయన 3 రంగుల జెండా కాదు, 3-4 ప్రతి క్షణం కూడా నువ్వు అబద్ధం ఆడుతావు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఎందుకంటే తుప్పు పట్టడం వల్ల కాదయ్యా నాయన. ఎస్ఎల్బికి సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ అదో 40 కిలోమీటర్లు అనుకున్నారు. అది నల్గొండ ఖమ్మం జిల్లాలకు 30 టీఎంసీ నీళ్లను దాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో 3-4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించిళ్ళు. ఇవన్నీ ఫస్ట్ చరిత్ర తెలుసుకో. దాన్ని 2025లో మీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒప్పందం కుదుర్చుకున్నది. దాని బాకీలు, దాని కథ ఏంది, దాని లక్షణం ఏంది అనేది ఒకసారి చూడు. 10 ఏళ్ల కాలంలో ఎన్ని కిలోమీటర్లు అయింది, ఎంత అయింది అనేది కూడా ఆలోచించు. ఇక్కడ బీఆర్ఎస్ పై మోపేందుకు సీఎం ఆపసోపాలు. కాంట్రాక్టు ఏంది అంటే సతాయించిన ప్రాజెక్టుపై కేసీఆర్ శ్రద్ధ. ఏంటి కాంట్రాక్టర్ సతాయించిన సవాళ్లను అధిగమించి 11.48 కిలోమీటర్ల పనులు పూర్తి, ప్రమాదాలు లేకుండా టనెల్లో పనులు ముందుకు సాగించేలా చేసిన పరిస్థితి కనబడతాను. ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంది అంటే ఈ టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఎస్ఎల్బికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇతను సీనియర్ రిటైర్డ్ అధికారి పనిచేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన పూర్తి స్థాయిలో డెప్త్గా చెప్పిండు. ఒకసారి చూడండి. ఏంటి అంటే ఎస్ఎల్బి బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయలే, పనులు ఆగొద్దని చాలా సహకరించింది. బీఆర్ఎస్ 150 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది, కరెంటు బిల్లులు కూడా మాఫీ చేసింది, బేరింగ్లు పాడై పనులలో ఆలస్యం, కంపెనీ తీరుతోనే మొదటి నుంచి సమస్యలు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎస్ఎల్బి స్వరంగం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైన పనులైనప్పటికీ కూడా చాలా నెమ్మదిగా జరిగాయని, తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేశారని, నిర్మాణ సంస్థకు అనేక వెసులుబాట్లు కల్పించారని తెలిపారు. అడ్వాన్స్ కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చిల్లట. అయితే మరిన్ని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా జేపీ కంపెనీకి గ్యారంటీ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. అలాగే 2 వైపులా కూడా పనిచేస్తున్న టనెల్ బోరింగ్ మిషన్లకు కూడా ఏదైతే బేరింగ్లు పాడవడం వల్ల చాలా ఆలస్యం జరిగింది అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్ఎల్బికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మోసం చేయలేదండి, దాన్ని సపోర్ట్ చేయలేదు, లేదా రకరకాలుగా ఏంది అంటే ఉపదంపుడు ముచ్చట్లు అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎస్ఎల్బికి సంబంధించి పనులను వేగవంతం చేయడానికి అడ్వాన్స్గా 150 కోట్ల రూపాయలు ఇచ్చిళ్ళు, కరెంటు బిల్లులు మాఫీ చేసిళ్ళు. దాంతోపాటుగా ఇక్కడ వాస్తవం ఏంటంటే ఈ టనెల్ బోరింగ్ మిషన్లు ఏవైతే బేరింగ్లు పాడవడం వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడింది. మళ్ళీ వైపు ఏంటంటే ఈ జేపీ కంపెనీ ఏదైతే ఉందో దానికి గ్యారంటీలు ఇవ్వడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో అనేక రకాలుగా కూడా ఆలస్యమైందే తప్ప ఇక్కడ ప్రభుత్వం నుండో గత ప్రభుత్వం నుండో ఎక్కడా కూడా అలాంటి పనులు దాదాపుగా 11 కిలోమీటర్లు కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే 5వ రోజైతే ఆవగింజంతా కూడా పనికాలే, రోజులు గడుస్తున్నా కొద్దీ కనిపించని ఆనవాళ్ళు, దారుణంగా కూడా సొరంగంలోని పరిస్థితులు, ఎస్ఎల్బి టనెల్ మళ్లీ కూలే పరిస్థితి కూడా ఉంది. సంచలన విషయాలు తెలిపిన ర్యాట్ మైనర్స్ టీం అంటూ కూడా చూడొచ్చు. సహాయక చర్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన, ఎవరు 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదని ఆరోపణ. రేవంత్ సర్కార్పై మండిపడుతున్న గుర్ప్రీత్ సోదరుడు, అత్యంత బాధాకరంగా పరిస్థితులు, రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్. బుధవారం మరోసారి వెనక్కి వచ్చేస్తున్న రెస్క్యూ టీంలు, 2 రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తాం, ఎక్స్పర్ట్ రప్పిస్తాం, రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా స్టేట్మెంట్ చూస్తారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు
దానిని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసి ఆ సమస్యను గుర్తించి దాన్ని అతి త్వరగా కూడా ఎవరైనా కూడా సమస్యను పరిష్కరించుకునేందుకు అడుగులు వేస్తారు. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం జేపీ కంపెనీ సహకరించకపోయినా వాళ్లకు కరెంటు బిల్లులు మాఫీ చేసి 150 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి ఆ జేపీ కంపెనీని నమ్మి ఎవరు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో దాంతోపాటు అనేక సందర్భాలలో ఏదైతే బోరింగ్ మిషన్కు సంబంధించి అవి పాడైపోయినా కూడా ప్రభుత్వం సహకరించింది. ఇక్కడ నెంబర్ 1. ఇక్కడ నెంబర్ 2, రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం ఇక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని కాస్త మనం పక్కన పెట్టినా కూడా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత లేదా? వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు, పరామర్శించాడు, వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేశాడంటూ ఆ పేపర్లలో తాటికాయంత అక్షరాలను మనం చూసాం. మరి అదే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే కదా. మరి వాళ్ళిద్దరిని అక్కడికి పంపించి పర్యవేక్షించి పూర్తి స్థాయిలో 22వ తారీఖు ప్రమాదం జరిగితే 23వ తారీఖున అదంతా 23, 24 ఒక రోజు ఎక్కువ వేసుకున్నా కూడా 2 రోజులలో పరిస్థితిని క్లియర్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరేమో సెల్ ఫోన్లు చూస్తున్నారట, ఎవరేమో మాట్లాడట్లేదట, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే బాధాకరమైన పరిస్థితి, ఆ ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించిన వాళ్ళ సహచరులు మాత్రం 1000 కళ్ళతోని 1,00,00,000 ఆశలతోని ఎదురు చూస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే ఈ చాలా వరకు నేను వాళ్ళ ఒకసారి వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే కనీసం ఇగో ఇక్కడ చూడండి, వీళ్ళ ముఖాలన్నీ చూడండి. ఏంది ఎస్ఎల్బి టనెల్కు సంబంధించి ప్రమాద ఘటనలో తమ సహచరుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో కార్మికులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అరే భయ్, 8 రోజుల దాదాపుగా 5 రోజులు గడుస్తుంది, మా యొక్క తోటి కార్మికులు ఎక్కడున్నారో కూడా గుర్తించని పరిస్థితి కనబడింది కదా అంటూ కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులేమో 8 మంది సంబంధించిన కుటుంబ సభ్యులేందో కన్నీళ్లతోనే ఎదురు చూస్తున్నారు. వీళ్ళేమో కార్మికులకు సంబంధించి ఇంత చిత్తశుద్ధి లేదా కార్మికులకు, మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం కదా, ప్రాణాలను పనంగా పెట్టి పనిచేస్తున్నాం కదా, ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు స్పందించలేదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు చూస్తాం. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే 2 రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమైంది? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆ టనెల్కు సంబంధించిన పంచాయతీని ఏంది అంటే సీరియస్నెస్గా పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎందుకు దాన్ని పూర్తిగా కూడా ప్రజల్లోకి నెటిజన్లకు సంబంధించి తీవ్ర విమర్శలు చేస్తున్నారని అంటున్నారు కదా. ఇదే నెటిజన్లకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదనేది మరో అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే టనెల్కు సంబంధించి ఎస్ఎల్బికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా, రేవంత్ రెడ్డి యొక్క ఆచూకీ ఏంటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లే ప్రయత్నం చేసిండు. అయితే మాజీ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళిన తరుణంలో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏం మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం చూద్దాం. హరీష్ రావుకు సంబంధించి మాట్లాడిన అంశాలను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. హరీష్ రావు ఉదయం అంటే 8 గంటల ప్రాంతం నుంచి 11 గంటల ప్రాంతంలో ఇంటి నుండి పూర్తి స్థాయిలో ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాద ఘటనా స్థలం వద్దకు వెళ్ళి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ రియాలిటీ ఏంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని హరీష్ రావు చేయబోయాడు. కానీ హరీష్ రావు రాకకు 2 కిలోమీటర్ల దూరం అంటే ప్రమాదం జరిగిన ఏదైతే సంఘటన స్థలం ఉందో అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పోలీసుల పికెట్ ఉందండి. భారీగా పోలీసులు చేరుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మందిగా కూడా పోలీసులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హరీష్ రావు ఏం చెప్పిండు, హరీష్ రావు ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వినండి. మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరాం. హరీష్ రావు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు?
అక్కడ ఏదైతే ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుందో వీరికి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దాంతోపాటు రిజర్వాయర్లు చాలా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి వారికి ఉన్న అనుభవంతో పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క సూచనలు చేయడానికి హరీష్ రావు వెళ్తే పోలీసులు భారీగా పికెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? దాంతోపాటుగా 8 మంది ప్రాణాల గురించి హరీష్ రావు మరొక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గురించి. నండి, ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది? దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. రైట్, ఇక్కడ హరీష్ రావు చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడంటే 8 మంది ప్రాణాలు అక్కడ చిక్కుకుంటే కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడే తప్ప అక్కడ 8 మందికి సంబంధించి అక్కడికి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి అక్కడ సహాయక బృందాలకు సంబంధించి రప్పించి వాళ్ళ 8 మంది ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలోకి ఎలా వెళ్తాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు మరొక స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు. వినండి. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసింది చెప్తున్నా. నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి, నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్. రైట్, ఇక్కడ విషయం చాలా క్లారిటీగా ఉంది. ఏంటి అంటే హరీష్ రావు చెప్పిన కాడ క్లారిటీ ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి అనేక రకాలుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ దాంతోపాటు చాలా రకాల బృందాలు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. సో వీళ్ళందరికీ సంబంధించి అక్కడికి వెళ్ళింది ఏది మార్కోస్ ర్యాట్ మైనర్స్ టీంకు సంబంధించి కూడా వచ్చినాయి. ర్యాట్ మైనర్స్ వచ్చింది, మార్కోస్ వచ్చింది, ఎస్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది. 4 రకాల సహాయక బృందాలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అంటే దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. సో ఇప్పుడు హరీష్ రావు వెళ్తే హరీష్ రావును అరెస్ట్ చేయాలి, ఏ విధంగానైనా కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎస్ఎల్బికి సంబంధించి ప్రభుత్వం యొక్క భారీ నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్న ప్రమాదం. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఎవరైతే సహాయక బృందాలు ఉన్నాయో 22-23 బ్లాక్లు కూడా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు, ఇంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంతలా వ్యవహరిస్తుంది, నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకున్నది అనేది మరో పాయింట్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడికి ఎందుకు రావట్లేదు అనేది ఇంకొక అంశం. ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు ఒకసారి ఇక్కడ 8 మంది ప్రాణాలు, సరే 8 మంది ప్రాణాలను పక్కన పెట్టి మా ముఖ్యమంత్రికి ఏం తొందర వచ్చిందో తెలియదు, మా ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు. ఢిల్లీకి గాలిమోటల్లా గాయమని వెళ్ళిపోయిండు. ఢిల్లీలో దిగిన ముఖ్యమంత్రి గప్చుప్నున్నాడా అంటే లేడు. ఎక్కడికి వేయండు? ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాడు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిళ్ళు. సరే, ప్రధాని నరేంద్ర మోడీ ఏమైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరుగుతుంది అని అడిగితే ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాదం మీద ఏం చెప్పిండు? మౌనంగా ఉండిపోయిండు మా ముఖ్యమంత్రి. అంతే, అంతకుమించి ఏం చెప్తాడు? సహాయక బృందాలు వచ్చినాయి సార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినాయి, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ మార్కోస్ కానీ లేకపోతే ర్యాట్స్ కానీ ఇతరత్ర బృందాలు అక్కడికి వచ్చినాయి, వాటి పనులు అవి చేస్తున్నాయి, ఇంకా కొనసాగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాడా మా ముఖ్యమంత్రి? అంతే కదా, అంతకుమించి ఏం చేయగలుగుతాడు? 8 మంది ప్రాణాలను కాపాడడానికి నేనే నేరుగా అక్కడికి వెళ్ళినా కూర్చున్నానేమన్నా సమాధానం చెప్తాడా? ఇక్కడ 8 మంది ప్రాణాలను పక్కన పెట్టి ఢిల్లీలో ఏమో కొంపలు మునిగిపోయినట్టు అక్కడికి పోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా. తెలంగాణలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది, ప్రధాని నరేంద్ర మోడీని ఎప్పుడైనా కలవచ్చు, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని. దాంతోపాటు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అపాయింట్మెంట్ అడిగితే ఎప్పుడైనా ఇస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి చేసింది ఏంది? వినతులు ఇచ్చిర్రు. ఏంది? మెమొరాండం ఇచ్చిర్రు. మన భాషలో అయితే వినతి పత్రాలు అందజేసిర్రు. సరే, ఇవి బాగానే ఉన్నాయి.
ఏది పార్లమెంటు సమావేశాల ముందు బడ్జెట్ ముందు కూడా చాలా ఇచ్చిల్లు కదా, మరి వాటి సంగతి ఏంది? ముఖ్యమంత్రి గారు ఏం చేయగలిగిళ్ళు, ఏం చేసిర్రు? ఒకసారి సమాధానం చెప్పుర్రి. ఒకసారి చూద్దాం. బుధవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సందర్భంగా మోదీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మోదీ రులక్, సీఎంకు షాక్, నోటు ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని, అవాక్కైన రేవంత్. పీఎంతో భేటీ సీఎం రేవంత్కి వింత అనుభవం. వినతి పత్రంలో ప్రధాని వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి 9 అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోదీ. రాష్ట్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల సంగతి ఏంటంటూ ప్రశ్న. సరే సార్ చూస్తానంటూ వెనుదిరిగిన ముఖ్యమంత్రి. సీఎంఓతో సమావేశం సందర్భంగా కూడా ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు. ఒక సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ నోట్ అందింది. మీ వినతుల సంగతి సరే, కేంద్ర పథకాలకు సంబంధించిన రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు, నిధులు సంగతి ఏంటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న 9 అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరీ ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇజ్జత్ బోలే అయిపోయింది కదా. మనం పోయి వినతి పత్రం ఇద్దామంటే మనకే రివర్స్ నోట్ ఇచ్చిండు. కేంద్రం నుండి వచ్చిన ఫండింగ్ ఏమైంది, కేంద్రం నుండి వచ్చిన పనులు ఏవి, కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమైపోయినాయి, కేంద్రం యొక్క పనులు ఎందుకు ఆగిపోతున్నాయి, వాటి యొక్క జాప్యం వెనుక విషయం ఏంటి అనేది కూడా ఆరాధీసే ప్రయత్నం చేసిండు ప్రధాని. ఇక ఇంత ఆరాధీసిన తర్వాత ఇక మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఏం చేసే ప్రయత్నం కూడా ఉండదు కదా. ఇక ముఖ్యమంత్రి గారికి షాక్లో ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి గారికి మామూలు షాక్ అనుకుంటారా? ఇది దారుణమైన షాక్. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిని కలవడానికి, ఒక ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తే, కనీసం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళిన తరుణంలో రివర్స్ నోటు వచ్చింది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి చూడండి, నా మంత్రులు బాగా పనిచేస్తున్నారట. మంత్రివర్గ విస్తరణ కూడా చాలా అద్భుతంగా ఆయనే చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ మోదీని కలవడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా మరో చర్చ కూడా కొనసాగుతుంది. సరే, మొత్తానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి అయితే కలిసిండు ప్రధాని నరేంద్ర మోడీని. కలిసిన తర్వాత జరిగిన సమావేశం ఏంటి, సందర్భం ఏంటి, పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు ఇతరత్ర వాటన్నింటికి సంబంధించి వాస్తవాలు ఏంది అనేది అడిగే ప్రయత్నం చేసిండు అనేది మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కలిసిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ, ఇగో వచ్చింది. ఇగో ఒకసారి చూడండి, సీన్ రివర్స్, ఉల్టా క్లాస్. ఒకసారి చూడండి, ఆ కేంద్రానికి సంబంధించిన నిధులు కానీ, కేంద్రానికి సంబంధించిన పనులను కానీ పరిష్కరించాలంటూ కూడా సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ 2వ దశ, ట్రిబుల్ R దక్షిణ భాగం మంజూరు, మూసి పునర్జీవనానికి 20,000 కోట్ల నిధులు, ఆ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోడీకి వినతి పత్రం అందజేశారు. వీటన్నింటినీ కొద్దిసేపు నిశ్చితంగా పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ను తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాటిని చూసి అవాక్కయ్యాడు రేవంత్ రెడ్డి. వంతైంది. అవాక్కవడం కేవలం రేవంత్ రెడ్డి వంతే అవుతుంది. కేంద్ర రాష్ట్ర వాటాలతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ అనుమతులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద గల సమస్యలు పరిష్కరించాలని కోరాడని, మీ ముందుకు వచ్చిన పెండింగ్తో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక రివర్స్ నోటు మీరు ఒకసారి ఆలోచించండి. ఒక దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు, మన సమస్యల పరిష్కారంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ జరిగే ప్రయత్నం ఏంటి అంటే రివర్స్ నోట్ అనేది ఉంటుందా ఎక్కడైనా? ఒకసారి మీరే ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మెమరాండం లేదా, వినతి పత్రం లేదా, ఏంటంటే విజ్ఞాపన పత్రం లేదా, రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మా రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం, దానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ, దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో, దానికి కావాల్సిన బడ్జెట్ విషయంలో లేదా ఇతరత్ర మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు రివర్స్ నోటు రావడం, ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారి అనుకుంటా. ఏంది అంటే, ప్రధాని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రికి ప్రధాని
నరేంద్ర మోడీ రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాలలో అటు దేశ రాజకీయాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఒక సీఎంకు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనను తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ లేదా ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతి మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తారు. కానీ ఇక్కడ కేంద్ర తరపున తమ సమస్యలు పరిష్కరించాలంటే ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోటు ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అంతరార్థం ఏంటిదనే చర్చ కొనసాగుతుంది. సో రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నాలు అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహానికి పన్నినట్లుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంచలనమైన విషయాన్ని ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి, కేంద్రానికి సంబంధించిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం ఒక అంశమైనా కావచ్చు, లేదా ఈ గ్రాంట్ల విషయంలో మనం సరిగ్గా వినియోగించకపోవడం, ప్రభుత్వానికి కేంద్రానికి పేరు వస్తుందా అనే కోణంలో రాష్ట్రాలను నిర్లక్ష్యం వహించడం, లేదా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కోరినవి ఇవ్వకపోవడానికి ఇది ఒక కుంటి సాకుగా చెప్పడం, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక మంచి అభిప్రాయం లేకపోవడం, లేదా ఇక్కడ భారతీయ జనతా పార్టీని 2028లో అధికారంలోకి తీసుకురావాలంటే కేంద్రం తరఫున ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పడం, ఇలా రకరకాలుగా కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది మొత్తానికి మోదీ భేటీ తర్వాత రివర్స్ అంశం వచ్చింది. ఇక దీనితో పాటుగా తెలంగాణలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి కొన్ని కుట్రలు కాదు మొదలైనవి. కుట్రలు చేస్తుర్రు, కుతంత్రాలు చేస్తుండ్రు. ఈ తెలంగాణలో రాబందుల్లా చొరబడి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇది 2014. నేను ఒక మాట చాలా క్లారిటీగా ఘంటాపథంగా చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించండి. 2001 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమానికి మొదలుపెట్టి జెండా రూపకర్త చేసి ప్రజల్లోకి వెళ్ళిన తరుణాన్ని చూసాం. ఇక 2009వ సంవత్సరంలో తెలంగాణ ప్రకటనకు సంబంధించి మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుశా 2015లో అనుకుంటా సెబాస్టియన్ అనే పేరుతోని ఎమ్మెల్సీకి సంబంధించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది. అప్పుడే ఆ సందర్భంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి విపక్ష నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదటి కుట్ర చేశారు. ఆ తర్వాత విపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి. తెలంగాణలో ఏదో జరిగిపోతుంది, ఏమై అయిపోతున్నట్టుగా మహాకూటమి పేరుతోని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ఆంధ్ర పెత్తందారి చేతులలో మోకరిల్లిపోయి అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి మరొక రకమైన కుట్ర జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యేల ఎర కేసు కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కానీ, ఫామ్ హౌస్ కేసులు కానీ రకరకాలుగా చూసుకుంటూ వచ్చాం. ఆఖరికి అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడంతో పాటు, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడంతో పాటు, కేటీఆర్ని ఇబ్బంది పెట్టడంతో పాటు, హరీష్ రావును ఇబ్బంది పెట్టడంతో పాటు, కవితను ఇబ్బంది పెట్టడంతో పాటు మనం చూసాం. ఆఖరికి ఒక తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలుమూలల కూడా గిరిజన గ్రామాలలో కూడా తెలియజేసి దాని యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండాంతరాలలో తెలియజేసిన ఎమ్మెల్సీ కవితను కూడా జైల్లో వేసిన తరుణాలను చూసాం. ఒక పార్టీని ఖతం చేయడానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. అయితే ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలి. ఇది ఎవరి ఆధ్వర్యంలోని ప్లానింగ్ అంటే తెలంగాణ కాషాయ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్గా అభివర్ణించవచ్చు. ఒకసారి చూద్దాం, బీఆర్ఎస్ ను ఫినిష్ చేద్దాం. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఈ మాటకి నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టించడానికి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లుగా పనిచేస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతుంది. లోపాయికారి ఒప్పందంతో చీకటి స్నేహాలతో కలిసికట్టుగా పయనిస్తున్నారని, కొరకరాని కొయ్యగా ఉన్న బలమైన నేతగా ఉన్న కేసీఆర్ను పూర్తిగా కబలించడానికి బడేభాయ్ చోటేభాయ్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీ వీధులలో చక్కెర కొడుతుంది. బుధవారం నాటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వెనుక అసలు ఎజెండా ఇదేననే సమాచారం. ఎన్నడూ లేని బీజేపీ సీఎం, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులకు దక్కని అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా గంటన్నర పాటు చర్చించడంలో ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్ ను ఫినిష్ చేయడమేనని వారిద్దరి మధ్య ఒప్పందం అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. గంటన్నర సేపు చర్చించుకున్న పీఎం సీఎం బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు. కేసీఆర్ బలంగా ప్రజల్లోకి పోతున్నాడు. ఇక వద్దు, ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే. రాష్ట్రంలో నువ్వేం చేస్తావో, ఎంత టైట్ చేస్తావో చెయ్యి, నువ్వు సిబిఐకి ఎంట్రీ ఇవ్వు, మిగతాదంతా మేము చూసుకుంటాం, నా సహాయక సహకారాలు నీకెప్పుడు ఉంటాయి, గాడ్ బ్లెస్ యూ. రేవంత్కు ఫుల్ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. ఒకసారి చూడండి ఈ పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారో మీరు ఇప్పటి వరకు కూడా ఆలోచించాల్సిన విషయాన్ని నేను కొన్ని విషయాలను ఒక అడుగు ముందేసి చెప్తా. ఈరోజు మీరు చూస్తున్న చాలా కేసుల విషయంలో ఒకసారి చూద్దాం.
ఏంది అంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమేమి బయటకు వస్తాయనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి, త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేసు, మీడియాతో చిట్చాట్లో లీక్ ఇచ్చిన సీఎం. మోడీతో భేటీ తర్వాత ఫుల్ జోష్లో రేవంత్ రెడ్డి, జర్నలిస్టులను అడగని ముచ్చట్లు చెప్పిన వైనం. కేదార్ మృతితో కేటీఆర్కు లింక్ ఉంది, దాంట్లో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వాదిస్తున్న లాయర్, కేసు వేసిన వ్యక్తులు చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తలేదా అంటూ మీడియా అడగని ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఫోన్ ట్యాంపరింగ్ పై బీజేపీకి లీడ్ ఇచ్చిన సీఎం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లనే ఎస్ఎల్బీ కూలిందంటూ ఒక అంశాలను చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ కూడా మీడియా ఎక్కడ ఎవరు కూడా అడగలేదండి, ఇది వాస్తవమైన కోణం. అసలు మీడియా అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నాడో గదే చెప్పిండు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇరకటం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఫినిష్ చేయాలి, బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేస్తున్న ఈ కుట్రలో భాగంగా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సెంట్రల్ ప్రాజెక్టులు పూర్తి చేయి, ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా, పెండింగ్ పనులు పూర్తి చేయి, కేంద్రం నుంచి నీకు రావాల్సిన నిధులు ఇస్తా, మీరే చేయడం లేదని సీఎంకు మోడీ సూచన అంటూ కూడా ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ ఇది. అయితే ఇక్కడ జరుగుతున్న కుట్ర ఒకసారి మీ అందరికీ చెప్తా, క్లియర్గా ఆలోచించండి. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే తెలంగాణ ఉద్యమం నుండి మొదలైన పార్టీ కాస్త ఉద్యమం పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారి ఆ తర్వాత 2 పర్యాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల ఆ కవితను లిక్కర్ కేసులో అరెస్టు చేసిన సంఘటనలు చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్ కు సంబంధించి అరెస్టు చేయబోయే పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అంటూ హరీష్ రావు మేడకి ఇంకొకటి. అంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అనేది కాస్త లోతుగా ఆలోచిస్తే బడేబాయ్ చోటేబాయ్ కలిసి ఇద్దరు రహస్య మీటింగ్లతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కాషాయ కాంగ్రెస్ జెండా రెపరెపలాడడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఉద్యమ నేత 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తి ఎన్నో రకాల ఎగుడుదేగుడులు అంటే ఎత్తుపల్లాలను చూసి ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితులలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న తరుణంలో ఏ విధంగానైనా తెలంగాణలో తమ అధికారాన్ని తీసుకురావడం కోసం అది రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తున్న తరుణం కనబడుతుంది. సో ఇదంతా మనం ఆలోచించినప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు కూడా కనబడతాయి. ఏంటి అంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనందరం కూడా ఆలోచించాలి, బీఆర్ఎస్ ను ఏ విధంగా ఫినిష్ చేయాలి. వీళ్ళిద్దరి లక్ష్యం ఇదేనండి. ఈ దేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ లక్ష్యం, ఈ దేశానికి సంబంధించిన జాతీయ కాంగ్రెస్ అని చెప్పుకునే గాంధీ వంశానికి సంబంధించి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడానికి అనేక రకాలుగా కూడా ఆపసోపాలు పడుతున్నాయి. ఇంకొక క్లారిటీ ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముచ్చట్లు చిత్ర విచిత్రాలు ఎట్లుంటాయి అంటే, ద్రవిడానికి సంబంధించిన తమిళనాడు ద్రవిడ పార్టీలు ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేశాయి, తమ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నాయి అనేది కూడా మనం చూస్తాం. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతం వారిని మనం కాపాడుకుంటేనే మనకు శ్రీరామ లక్ష. ఎందుకంటే పార్లమెంట్లో తెలంగాణ గలం కానీ తెలంగాణ బలం కానీ తెలంగాణ వాదం కానీ వినిపించే ప్రయత్నంగా ఏంది గలం దళం బలం ఎక్కడ కూడా వినబడతలేదు. గలం వినవల్లే మన బలం లేదు, మన దళం కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా బిల్లు ప్రవేశపెట్టిలో ఆ బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో కనీసం మన ఆచూకీ కూడా కనబడలే, తెలంగాణ అనే పదం కూడా వినబలే. మొత్తం మీరు బడ్జెట్ను మళ్ళీ కూడా వినండి కానీ వినబలే. కానీ ఇక్కడ కేసీఆర్ని అంతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏంటి అంటే నామరూపాలు లేకుండా చేయాలి అంటూ బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేస్తున్న ఈ నాటకాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే 3 నుంచి 4 లక్షల మంది తెలంగాణ ఉద్యమకాలు తమ జీవితాలను ఏంది అంటే సాక్రిఫైస్ చేశారు, వచ్చే జనరేషన్ కోసం చేశారు. ఆ తర్వాత 1956 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ అభివృద్ధి కేవలం 2014 నుంచి 2023 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలను ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఎంత అవహేళన చేస్తుందో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికే కూడా రియలైజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కపట కుళ్ళు కుతంత్రాలతో తీరిన ఈ రాజకీయ పార్టీల మాయలో పడకండి, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోండి, కేసీఆర్ కు వెన్నుదండుగా నిలవండి. లేకపోతే జరిగే
పరిస్థితి ఒకటే. మరొకసారి జాతీయ పార్టీల చోతిలోకి వెళ్ళిన తర్వాత మతాల మధ్య కులాల మధ్య పంచాయతీలే. దాంతోపాటు ఈ రాష్ట్రం గురించి అభివృద్ధి ఉండదు. ఇక్కడ నిధులు కేటాయించి అనేక ప్రాజెక్టులు తెద్దామన్న ఆలోచనలు ఉండదు. ఇక్కడ యువత గురించి ఆలోచించరు, ఇక్కడ పరిశ్రమల గురించి ఆలోచించరు, ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి ఆలోచించరు, ఇక్కడ వైద్యం గురించి ఆలోచించరు, ఇక్కడ వ్యవసాయం గురించి ఆలోచించరు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ పదవుల కోసం మాత్రమే ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు మన రాష్ట్రానికి 4 దిక్కులు ఎట్లనో మన దిక్కులకు వీళ్ళు రక్షణ ఉంటారు. లేకపోతే ఆగమైపోతుంది ఈ తెలంగాణ. ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఒక సంచలనమైన విషయాన్ని కూడా చెప్పింది. మీకు అది కూడా వినబెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే ఎమ్మెల్సీ కవిత ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పింది. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ మీద పూర్తి స్థాయిలో కూడా అనేక దినపత్రికలు, అనేక వార్తా న్యూస్ ఛానళ్ళు పగబట్టి ఏంది అంటే పగేంది తోక సుట్టమేంది అన్నట్టుగా ఈ తెలంగాణలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కవిత ఏమన్నారో మీరు వినండి, మీకే అర్థమవుతుంది. కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైన్. ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు. వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు. సో మొత్తానికి ఇక్కడ కవిత చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే పత్రికలకు సంబంధించి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి అనే కోణంలో కూడా మనం చూడొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తున్న ఆ పత్రికను కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే ఆ పత్రిక ఏ స్థాయిలో కూడా ఆ మ్యాటర్ని ఏ విధంగా రాసింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇక్కడ మిస్టరీగా మారిన మరణాలు అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని రాసింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదే, లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ చెప్పలేదే, ఈ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు తీర్పు ఇవ్వలేదే, లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కూడా, రాష్ట్ర డీజీపీ కూడా చెప్పలేదు. అంటే మిస్టరీగా మారిన మరణాలు, లింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం, ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం అంటూ కూడా ఈ హెడ్లైన్ దేనికి ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేయడానికి ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పత్రికలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడికి చెప్తున్నా, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మనం బలి కావాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తామని కాదు, బీఆర్ఎస్ను ఫినిష్ చేద్దామనే ఆలోచన పుట్టినోని మనం ఫినిష్ చేయాలి, రాజకీయ సమాధి చేయాలి. మీ అందరికీ గుర్తుందో లేదో తెలంగాణ ఉద్యమంలో లగడపాటి రాజగోపాల్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతరత్ర చాలా మంది ఏంది అంటే ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నరం లేని నాలుకే ఎన్ని మాట్లాడుతూ అన్ని రకాలుగా మాట్లాడారు. చివరికి అల్టిమేట్గా వాళ్ళు రాజకీయ సమాధి అయిపోయి ఈ రోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది, ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారు, ఇది తెలంగాణ సమాజం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అని చెప్పడానికి ఒక నిర్వచనం, నిలువుటు, అద్దం అని కూడా సాక్ష్యంగా చెప్తున్నా. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ను ఫినిష్ చేయడం ఎవరి తాతతరం కాదు. కుట్రలు, కుతంత్రాలు, కేసులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా మనం ఏంటి అంటే కాస్త ఓపికగా, నిశ్చింతగా ఆలోచిస్తే ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిపోతుంది. కాస్త ఓపిక పట్టండి. ఏంటి అంటే వీళ్ళ అడ్డమైన కేసులన్నీ తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను చేసే ప్రయత్నం చేస్తారు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మనందరం కూడా చాలా సీరియస్గా ఉండకపోతే మనం జరగబోయే పరిస్థితులు అన్నీ కూడా వేరే రకంగా ఉంటాయంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి. మాకు నచ్చినట్టుగా మార్చండి, కాంగ్రెస్కు అనుకూలంగా కొత్త అట్లాస్, కేసీఆర్ పాలనా దక్షతను చాటిన తాజా గణాంకాల నివేదిక రద్దు చేసి కొత్తగా రూపొందించాలని సీఎంఓ ఆదేశాలు. తాజా నివేదికను రూపొందించిన అధికారులపై చర్యలు. అయితే రాజకీయ కక్ష సాధింపులో ఉద్యోగులను బలిపెడతారా? సీఎం తీరుపై బగ్గుమన్న ఉద్యోగ సంఘాల నేతలు. తమ చరిత్రను తామే రాసుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎట్లున్నది అంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా ఉంటుంది. ఒక పక్కన ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వీళ్ళకి నచ్చినట్టుగా వేరుస్తున్న పరిస్థితి కన. అయితే ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది అంటే గుండు సున్నా అనేది అందరికీ తెలుసు, కొడుగుడు సున్నా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే కరీంనగర్లో సభ జరుగుతా అంటే తుపాకీ పట్టుకొని కారు ఎక్కి కూకొని ఎవడొస్తాడో రాండి, ఏం జరుగుతుందో రా అని బయలుదేరిన పరిస్థితి రేవంత్ రెడ్డి చరిత్ర. అయితే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు అనేది రేపు వచ్చిన ఆశ్చర్యం లేదు.
తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండని వచ్చిన ఆశ్చర్యం లేదు. రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిండని వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చరిత్ర ఒకరు చెరిపేస్తునో చరిత్ర ఒకరు తీసేస్తునో పోదు. అది చరిత్ర. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయిపోయింది. చరిత్ర దాన్ని తీసేస్తారా? ఈరోజు సెక్రటరియట్ ఉంది, దాని చరిత్ర ఏమైనా మార్చగలుగుతారా? దాంతోపాటు అమరవీల స్మారక చిహ్నం ఉంది, దాన్ని ఏమైనా మార్చేస్తారా? ఇక్కడ ఏది విద్యానగర్ నుండి స్టీల్ బ్రిడ్జ్ ఉన్నది, దాన్ని ఎవరైనా మార్చేస్తారా? దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులు, నదులు, రిజర్వాయర్లు, దాంతోపాటు వాటన్నింటినీ ఏమైనా చరిత్ర మార్చేస్తారా? ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఏం మార్చేస్తారు? కళ్యాణ లక్ష్మిని ఏమైనా తీసేస్తారా? లేకపోతే రైతులకు సంబంధించి రైతు భరోసా, రైతు బీమాకు సంబంధించి ఏమైనా చేస్తారా? 24 గంటల కరెంటు తీసేస్తారా? ఏం చేయగలుగుతారండి వీళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో చరిత్రను జరిపేయడానికి కేవలం అధికారులను బెదిరించో, వాళ్ళను బెదిరించో, వీళ్ళని బెదిరించో రేవంత్ చరిత్ర గొప్పది, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర గొప్పది, 365 రోజులలో కోడిగుడ్డు మీద 360 ఈకలు బీకినాం అని చెప్పుకోవడానికి పనికొస్తారు తప్ప మీరు ఈ చరిత్రను మార్చే అంత సీను లేదు, సినిమా లేదు, మీకు అంత సితారా కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన ప్రగతిని వక్రీకరించన్నారా? అభివృద్ధి లెక్కలను తారుమారు చేయనున్నారా? తెలంగాణ ఆర్థిక చరిత్రను తిరగరాయనున్నారా? బీఆర్ఎస్ పాలనలో ప్రగతి కొత్త పుంతలు తొక్కినట్లు చాటిన గణాంక నివేదికలను 2024 రద్దు చేయనున్నారా? ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గత వారం విడుదల చేసిన అట్లాస్ను రద్దు చేసిన ప్రభుత్వం తమకు అనుకూలంగా నివేదికను మార్చాలని ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పరిస్థితి. వాళ్లకు ఏది నెగిటివ్ వచ్చినా అమ్మమ్మో ఎట్లా అంటే నిప్పులో ఉప్పులు వస్తే చిట్ట చిట్ట బటబట అంటారు చూడు, ఏదైనా దెబ్బ తాకితే కారం చల్లుతారు చూడు, అట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి చేయదు, మంచి జరిగిన దాన్ని తమ ఖాతాలో రాసుకోవడానికి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చేస్తున్న ఒక నీచమైన క్రూరమైన కుట్ర ఇది. ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో చరిత్ర ఎవడు మార్చినా, చరిత్ర ఎవరు మార్చాలనుకున్నా అది చరిత్ర మార్చేది కాదు. గుర్తుపెట్టుకోరి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న, మంత్రుల బాధ్యతలో ఉన్న, ఎమ్మెల్యేలుగా కొత్తగా వచ్చినా కూడా అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టిన భిక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే ఆంధ్ర పెత్తందారి కింద కాళ్ళ కింద మోకరిల్లి ఏది షూలు అన్ని క్లీన్ చేసుకుంటా ఊకుందరు. ఇది వాస్తవం. నేను చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి ఇదే. ఇంకేముంటుందండి పంచాయతీ. దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూడాలి. వేటుభయం ఫోటో నాటకం ఏంది అన్నా? ఏ పార్టీలో ఉన్నారన్న 10 మంది? కడియం శ్రీహరి ఏ పార్టీ అన్నా? దానం నాగేందర్ ఏ పార్టీ? ఒక్కసారి మీరు ఆలోచించండి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు కండవా కప్పుకున్నారు. లేదు మేము దేవుడి దగ్గరికి వెళ్ళినాం, ఆయన కప్పిన శాల్వా మాకు దేవుడికి సంబంధించిన సన్మాన కార్యక్రమానికి సంబంధించి అని చెప్పిళ్ళు ఈ సవట దద్దమ్మలు. మనం కూడా ఎర్రి గొర్రెల లెక్క మనం కూడా విన్నాం. కానీ ఇవాళ ఏమంటున్నారు? మేము ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత లీగల్గా అక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, తెలంగాణలో ఉప ఎన్నికలు అనేది తథ్యం, తెలంగాణలో ఉప ఎన్నికలు అనేది అనివార్యం అంటూ కూడా సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వబోతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగిన తీరు చూస్తాం, కేరళలో జరిగిన తీరు చూస్తాం, దాంతోపాటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరగబోతున్నది అనేది కూడా వాస్తవం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన డ్రామా చోటు చేసుకుంది. ఏమి డ్రామాలంటే రాజకీయ నాయకుడు అంటే రజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అనేది చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే చీకట్లో రాజకీయం, వెలుగులో రాజకీయం. కమల్ హాసన్, నేను చెప్తున్నా కదా, అందరి హీరోలను గనక ఒకవేళ మనం ఏదైనా జ్యూస్లో ఏదైనా చేసుకోగలిగితే వాళ్ళందరినీ మిక్సీ పడితే ఆ కొత్తగా వచ్చిన రూపమే ఈ యాక్టర్లే, పేర్లే ఎవరు? రాజకీయ నాయకులు. వీళ్ళ ముందు యాక్టింగ్ భలే ఉంటుంది, మామూలుగా ఉండదు. వాళ్ళని నమ్మి మీరు మోసపోకోరు. ఒకసారి ఈ చరిత్ర ఏందో చూద్దాం. ఏంది? ఫిరాయింపుల ఎమ్మెల్యేలలో అనర్హత భయం, బీఆర్ఎస్ పేరుతో ఫిరాయింపుదారులలో గుబులు, అనువైన సాకుల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట, కాంగ్రెస్ ఫ్లెక్సీలలో తమ ఫోటోలపై బండ్ల డ్రామా, పోలీసులకు ఫిర్యాదు చేసిన గద్వాల ఎమ్మెల్యే, గతంలో సిఎల్పి భేటీకి హాజరైన కృష్ణమోహన్. అవునా? ఈయన ఇక్కడ ఫోటో వేసిల్లు కదా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కాంగ్రెస్ నాయకుల ఫోటోలను ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ. ఇక్కడ విషయం ఏంది? ఫ్లెక్సీలను సుప్రీంకోర్టు నమ్ముతుందా? నమ్మదు. ఇది లీగల్గా అంటే భారత రాజ్యాంగాన్ని కాస్తో కూస్తో నేను కింది నుండి మీదికి, మీది నుండి కిందికో 2 సార్లు చదివినా కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఆర్టికల్లు, క్లాసులు, బై క్లాసులు అవన్నీ పక్కన పెట్టినా కూడా ఒక విషయం ఏంది అంటే ఇక్కడ చాలా క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఫ్లెక్సీని ఆధారంగా చేసుకొని ఏది అంటే
చిన్న పోరాడగా నిద్రలో టాయిలెట్ పోతే నిద్రలో ఎట్లా టాయిలెట్ పోయిండు, ఇది సైంటిఫిక్ రీజన్ కాదు, దేవుడు వచ్చిండు దాంట్లో అవతరించిండు, దాని తర్వాత పోయింది ఆ టాయిలెట్ అనేది పాల వాసన వస్తుంది, ఇట్లా ఇట్లా వీళ్ళు చెప్పదలుచుకుంటే ఇగో ఇన్ని రకాలుగా చెప్తారు. మామూలుగా ఉండదు వీళ్ళ ముచ్చట. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఏంది అంటే కర్పూరం చేతిలో పట్టుకొని దాన్ని మేము వెలిగిస్తామని అగ్గిపుల్లతో వెలిగించి దాని తర్వాత నోట్లు వేసుకుంటూ ఈ పగటేసగాళ్ళు ఉంటారు కదా, నేనే పగటేసగాన్ని, నేనే పిట్టల రామని, నేనే వెంకటరామని అని, నేనే పిట్టల దూరాన్ని, నేనే వెంకటరామని. చిన్నప్పుడు ఒకడు ఉండే నాలుకెక్కింతంత ఏంది పసుపు ఏది కుంకుమ పూసుకొని ఎర్రగా ఒక కత్తి అటు ఇటు అతకబెట్టుకొని వచ్చి పట్టబట్టి పోరగాళ్ళందరినీ భయపట్టించేది. ఇవాళ కాంగ్రెస్ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా కాదండి. వీళ్ళ కల్లర్లు చూస్తూ ఉంటే ఊసరవెల్లికి కూడా భయం అవుతుందట. ఊసరవెల్లి రాత్రి కలర్లు చెప్తుంది, రంజిత్ భాయ్ మీ మనసులో మీ రాజకీయ నాయకులను చూస్తే మాకు మస్తు భయం, మాకంటే ఎక్కువ కలర్లు వేస్తున్నారు కదా వీళ్ళు అంటున్నారు. అవు గట్ల మారిపోయి మన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండుర్రా నాయన అంటే కారు గుర్తు మీద గెలిచి గులాబీ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఒక ఆయన 100 కోట్ల డీలు, ఒక ఆయన 1152 కోట్లు, ఇంకొక ఆయన 2000 కోట్లు, ఒక ఆయన 100 ఎకరాలు, ఒక ఆయన 50 ఎకరాలు. వీళ్ళ ఆర్థిక లాభాల స్వభావాల కోసం. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు పోచారం పోయిండు వాళ్ళ కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం, కడియం పోయిండు తన కూతురు కోసం 100 కోట్ల డీల్ కోసం. దాంతోపాటు ఇంకా చాలా మంది వెళ్ళిళ్ళు వాళ్ళంతా ఆర్థిక లాభాల కోసం వెళ్ళిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నారు, నా ఫ్లెక్సీ ఎందుకో కాంగ్రెస్లో వేసినావు అంటారు. వీళ్ళు చెప్పిర్రా వీళ్ళ తెలివి ఎట్లున్నది అంటే వెనకట పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యి కాడ గొట్టం ఊతారు కదా, వీళ్ళు గ్యాస్ మీద ఊదే రకం. అంత తెలివి మంతులు వీళ్ళు, మామూలు తెలివి మంతులు కాదు. వీళ్ళ ముచ్చట్లింటే వీళ్ళ మామూలుగా ఉండదు. వీళ్ళ కథ ఏంది అంటే వీళ్ళు ఏంది అంటే కళ్ళు తాగిన కోతి కంటే ఎర్లేసిన కుక్క కంటే అధ్వానంగా మారిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సుప్రీంకోర్టు ఎట్లాగో అనర్హత వేటు వేస్తుంది, ఇది ఖాయం. 10 స్థానాలలో 10 ఉప ఎన్నికలు అనేది అనివార్యం, తథ్యం. ఇప్పుడు ఏం చేయాలి, ఏమీ చేయలేం. నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దొరని. ఏంటంటే పని లేని మంగళోడు పిల్లి తలకాయ ఉరుకుతాడు అంటారు చూడు. ఇప్పుడు సూపర్ ఎగ్జాంపుల్ ఇది. వాళ్ళోళ్ళే వేస్తారు, వాళ్ళోళ్ళే కేసులు పెట్టుకుంటారు. ఇది హైడ్రామా. ఏంది అంటే రేపు పొద్దుగాల పేపర్ క్లిప్లను కట్ చేసి ఇగో నాకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం లేకపోతే తెలంగాణ భవన్కి రా, ప్రెస్ మీట్ పెట్టు. నీకు ప్రెస్ మీట్ ఏమైనా పేపర్ కావాలంటే నేను రాసిస్తా. ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, మాట్లాడు దాని మీద. మనం ఎందుకు మాట్లాడతాం? ఏంది అంటే ఇంకా చాలా వచ్చినాయి కానీ దాన్ని చెప్తే మళ్ళీ మీ ఇజ్జతే పోతుందని నేను ఆలోచన. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు కావచ్చు, మిమ్మల్ని నాకు గౌరవం ఉంది. కానీ ఆ గౌరవానికి ఇట్లా చిన్న వాటిని ఏంది అంటే ఇజ్జత్ తీయకూరి. ఫ్లెక్సీలలో ఫోటో ఉన్నది. ఏంది అంటే ఈ ఘోరం ఏంటంటే బండి మీద నా స్టిక్కర్ లేదేంద్ర, కొత్త బండి కొన్నావు నేను దోలాలే, కార్యకర్తలను బెదిరించినట్టు చేయకూరి. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు అయితే తథ్యం. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని పిట్టకథలు పడ్డా ఆఖరికి దొంగెవడో దొరెవడో తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం. ఎందుకంటే నీ మహారాష్ట్ర తీర్పు జరిగినా, కేరళకు సంబంధించి అయినా ఖచ్చితంగా కూడా తెలంగాణలో అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ స్పీకర్కు సంబంధించి ఇక్కడ వాళ్ళ కార్యదర్శికి సంబంధించి ఆల్రెడీ సుప్రీం నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఏది సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుందో ఆ తీర్పు ఎట్లా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది, ఉప ఎన్నికలు అనేది తథ్యం అవుతుంది. ఆ తర్వాత ఇక భజన చేసుకుందాం, ఇట్లా భజన చేసుకుందాం. నిన్న చేసుకుందామా భజన? 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉండరు. ఇక ఇదొక అంశం. ఇక ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసో తెలియదో, మీరు ఈ వార్త వింటే చాలా షాక్ అవుతారు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఇక చూడండి, కరెంటు కోత, దోమల మోత, రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు గంటల తరబడి కట్ చేస్తున్న వైనం. రాత్రిపూట జనం అవస్థలు, విద్యుత్ కోతలతో ఎండుతున్న పంట ఆందోళనలో అన్నదాతలు స్పందించని అధికారులు రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది, హైదరాబాద్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. హైదరాబాద్లో ఉంటున్న ప్రతి యువకుడు, ప్రతి యువకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మంచిగా అర్ధరాత్రి వేళ పడుకుంటే కరెంటు పోతే దోమల కయ్య గుడిస్తాయి. ఏమని గుడిస్తాయి, ఒరే బాబు మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకున్నా, మాగా ఇప్పుడు మంచిగా అయిందంటే రక్తం పిలుస్తా అంటే అప్పుడు ఆయం అంటుంది మీకు. నేను చెప్తున్నా కదా, హైదరాబాదు బ్రహ్మాండంగా నడుస్తుండే, హైదరాబాద్ అభివృద్ధి ఉండే, పరిశ్రమలు వస్తుండే, సేఫ్టీ ఉంటుండే. ఈరోజు క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది, ఏమైపోయింది చూసిరు కదా. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దోమల కంటే
ఈ దోమలు ఎక్కువైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు చెప్పే ముచ్చట్లన్నీ కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా, సిటీ వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు రైతులకు సంబంధించి, నీళ్లకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క పంట పొలాలు పారించేయని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ప్రజలారా. హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో వచ్చింది కాబట్టి భారీ షాక్ ఇస్తున్నది. ఆల్రెడీ మనకు 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని గత 10 సంవత్సరాలలో కనురెప్ప కొట్టే అంతసేపు కూడా కరెంటు పోలే. దాంతోపాటు ఎక్కడ కూడా రైతులకు గలగల పారే గోదావరి వాళ్ళ పాదాల చెంతకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా కరెంటు మోతలైతే మోగినాయి. ఇక ఆల్రెడీ ఫ్రీ కరెంట్ ఏమో అది చూద్దామన్నా కనబడుతుంది. ఏమమ్మా ఫ్రీ కరెంట్ ఉన్నావా? ఏడున్నది, అసలు కనబడతలేదు. ఇదంతా ఇప్పుడు నా ముఖం మీద పడే కరెంట్ అంతా పైసల కరెంట్. ఇది నేను ఛార్జ్ నెలకు 10-20 వేలు కడుతున్నా. దీనికి ఫ్రీ కరెంట్ కాదు. ఇది ఫ్రీ కరెంటు ఏడున్నదో జాడపత్త లేదు. భయపడి పారిపోతున్న తెలంగాణ వదిలేసిపోతాని బాంచన్ మీ రేవంత్ ఇచ్చే హామీలు నమ్మలేకపోతున్నా అనే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ని చూపెడతా, మీరే దాన్ని నిర్ణయించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్నారు కదా. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద కొన్ని కుక్కలు, కొన్ని ఎర్రి కుక్కలు, కొన్ని బొచ్చు కుక్కలు, కొన్ని ఎర్రలేసిన కుక్కలు, కొన్ని పగటేసగాళ్ళు, కొందరు సన్నాసులు, కొందరు చాలా మంది పగవచ్చులు. ఏంది అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు 10 సంవత్సరాల పాటు కొట్లాడింది ఇదే గొంతుక, ఇప్పుడు కొట్లాడుతున్నది ఇదే గొంతుక. అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన మనం ఉంటాం. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా రకరకాల కేసులతో ఒక రకంగా పెట్టిలు, ఆర్థిక ఇబ్బందులతో మరో రకంగా పెట్టిలు, అనేక రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసుకున్నారు. వీళ్ళు ఒక శాపం తీసుకొచ్చి ఒడ్డు మీద వేసి అది ప్రాణంతో గిలగిల కొట్టుకుంటా అంటే వేచి చూసిలు, దాన్ని తీసుకుపోయి పెనంలో వేసేసి దాన్ని ఏంచిలు, అన్ని రకాలుగా చేసిలు. ఇవన్నీ ఒడిదొడుకులు వచ్చినా వైఆర్టీవీ అనేది ఆగదనే విషయం నేను చాలా క్లారిటీగా చెప్తాను. నేనేమంటున్నానంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక లైక్ చేయర్రి, దాన్ని షేర్ చేయర్రి. అరే వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది నాయన, ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పే న్యూస్ ఛానల్ లేవు. అన్ని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థల దగ్గర మోకరిల్లిపోయి వేసే బిస్కెట్లకు ఆశపడి ఉన్నాయి. నేను ఆనాడు ఈనాడు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా. అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, దాంతోపాటు లైక్ చేసుకోరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన వీడియోలు మీకు వస్తాయి. కాదంటే మీరు ప్రతి వీడియోను లోతుగా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్తో పూర్తి స్థాయిలో విషయ అవగాహనతోని అధ్యయనం చేసిన తర్వాతనే మీ అందరికీ నేను చెప్తున్నా, ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి.